రైట్, నెక్స్ట్ టాపిక్ వచ్చిన చాప్టర్ నెంబర్ 4 ఇన్వెంటరీస్. సో ఇన్వెంటరీస్ అనే ఒక చాప్టర్ ని సపరేట్ గా మనం నేర్చుకున్నాం. రైట్, సో బేసిక్ గా ఫస్ట్ ఇన్వెంటరీస్ గురించి కొంత ఐడియా తీసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి వెళ్దాం. ఇన్వెంటరీ, సో జనరల్ మీనింగ్ ఇన్వెంటరీ అనొచ్చు, లేదంటే దాన్ని గూడ్స్ ఆర్ స్టాక్ ఎలాగైనా పిలవచ్చు. సో ఇన్వెంటరీ అనేది మన ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్న. సో ఆర్గనైజేషన్స్ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ ఆర్గనైజేషన్, లైక్ ఒకటి ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అనొచ్చు, మన బిజినెస్ ట్రేడింగ్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేదు అంటే మన బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ అయి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీ అయి ఉండొచ్చు. రైట్, సో చెప్పమని ఇచ్చే వాట్ ఈస్ మీన్ బై ట్రేడింగ్ అంటే గూడ్స్ సెల్లింగ్ అండ్ బయింగ్. రైట్, పర్చేజ్ అండ్ సేల్ ఇస్ నోన్ యాజ్ ట్రేడింగ్. అంతే కదా. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళే రా మెటీరియల్ తో తీసుకొని ప్రొడ్యూసింగ్ అండ్ సోల్డ్. ఎస్ సార్. సో నా ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అయితే ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తాం, ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అయితే పర్చేజ్ చేసి మార్కెట్ లో కొని ఎక్కడ తగ్గించుకొని అమ్మేస్తాం. ఓకేనా. ఎస్ సార్. సో కొని అమ్మేసి ఆర్గనైజేషన్ కి ఇన్వెంటరీ అంటే జనరల్ గా ఉంటుంది ఏంటన్నా, పర్చేస్ చేసినవి మిగిలిపోతాయి సార్. ఇట్ ఇస్ కాల్డ్ ఫినిష్డ్ స్టాక్. సో Okay. స్టాక్ ఆర్ గూడ్స్ అంటే ఫినిష్డ్ స్టేజ్ లో మిగిలితాయి. లైక్ నేను పెన్స్ కొని అమ్ముతాను అనుకున్నానా, ఈ పెన్ పర్చేజ్ చేస్తాను, అమ్ముతుంటాను. సో నా దగ్గర స్టాక్ మిగిలిపోవడం అంటే, నా దగ్గర ఉండిపోయే స్టాక్ అంటే పెన్ రూపంలో ఉంటుంది కానీ వేరే ఏదైనా రూపంలో ఉంటుందా? ఉండదు సార్. ఫినిష్డ్ స్టాక్ అంట, కంప్లీటెడ్ గూడ్స్, ఫుల్లీ కంప్లీటెడ్ గూడ్స్ అని అంటాం. ఓకే. ఒకవేళ అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అనుకున్నానా, ఇప్పుడు ఇదే పెన్ నేను మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నాను అనుకో. ఓకే సార్. మ్యానుఫ్యాక్చర్కి ఏం కావాలి? ఫస్ట్ రా మెటీరియల్ కావాలి సార్. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పెన్ కి రా మెటీరియల్ ఏముంటది జనరల్ గా? రిలయన్స్ రైనాల్డ్స్ పెన్ తయారు చేయాలనుకున్నాం అనుకో, ఏముంటది? ప్లాస్టిక్ కావాలి. రైట్, ప్లాస్టిక్ కావాలి. ఓకే రైట్, నెక్స్ట్ ఇంక్ కావాలి. ఇంక్ కావాలి, వెరీ గుడ్. మెటల్ కూడా కావాలి సార్. మెటల్, వెరీ గుడ్, కావాలి కదా. వీటన్నిటిని కలిపి మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక పెన్ కింద ప్రొడ్యూస్ చేస్తారు. అవును సార్. ఒక ఇయర్ ఎండ్ నా దగ్గర ఉండిపోయే స్టాక్ పెన్సే ఉండిపోతాయా? ఉండవు సార్, రా మెటీరియల్ కూడా అయి ఉండొచ్చు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నువ్వు అన్నట్టు ప్లాస్టిక్ గట్రా రా మెటీరియల్ కూడా ఇంకా ప్రొడ్యూస్ చేయకుండా కొన్ని నా దగ్గర పెట్టుకోవచ్చు, ఇంకా ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడక్షన్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి, రా మెటీరియల్ ఉండొచ్చు. లేదు అంటే రా మెటీరియల్ మీద మిగతా అన్ని రకాల రా మెటీరియల్ కలిపారు కానీ ఇంకా పెన్ పూర్తిగా ప్రొడ్యూస్ చేయాలి, పెన్ పైన క్యాప్ ప్రొడ్యూస్ చేయాలి, పెన్ అంతా బాడీ అంతా ప్రొడ్యూస్ చేశాను. ఈజ్ ఇట్ ఏ ఫుల్లీ కంప్లీటెడ్ గూడ్స్? నో సార్. దాన్ని ఏమంటాం? వర్క్ ఇన్ ప్రాసెస్. వెరీ గుడ్, వర్క్ ఇన్ ప్రాసెస్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలాగైనా అనొచ్చు. ఓకే సార్. సింపుల్ దీన్ని WIP అంటాం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే సార్. ఒకవేళ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనుకున్నా, అది కూడా ఈ రెండు నా దగ్గర గోడౌన్లో ఉండొచ్చు, అమ్ముకున్నా. ఫినిష్డ్ గూడ్స్ ఇందాక అనుకున్నా, ఫినిష్. సో జనరల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అయితే ఒక పీరియడ్ ఎండ్ రైట్ అన్న మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెంటరీ రా మెటీరియల్ అయి ఉండొచ్చు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయి ఉండొచ్చు, ఫినిష్డ్ గూడ్స్ అయి ఉండొచ్చు. ఎస్ సార్. ట్రైనింగ్ అయితే మన దగ్గర ఉండేది ఫినిష్డ్ గూడ్స్. అయితే మనకు ఇప్పుడు ఇన్వెంటరీస్ చాప్టర్ లో మనం జనరల్ గా ఈ లెవెల్లో డీల్ చేసేది ఫినిష్డ్ స్టాక్ మాత్రమే. ఓకే సార్. సో రా మెటీరియల్ వాటి వాల్యుయేషన్, WIP వాల్యుయేషన్ లాంటి క్రిటికల్ థింగ్స్ ని మనం ఈ లెవెల్లో డిస్కస్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో మనకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా ఇన్వెంటరీలో ఏమేమి కాస్ట్ వస్తాయి అన్ని కూడా వాల్యుయేషన్ రూల్స్ అన్ని కూడా అక్కడ నేర్చుకుంటాం. ఓకే సార్. ఇక్కడ మనం సింపుల్ గా మనం నేర్చుకునేది అంటే ఫినిష్డ్ గూడ్స్ ని ఎలా వాల్యూ చేస్తాం, దానిలో ఏమేమి ఐటమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, సో వాటి గురించి మనం మాట్లాడతాం. ఓకే సార్. రైట్, మిగతా వాటి గురించి అంత డెప్త్ అనాలిసిస్ ఉంటుంది, బట్ బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే సార్. రైట్, నెక్స్ట్ పాయింట్ ఇది ఫస్ట్ బేసికల్ గా ఇన్వెంటరీ అన్న. ఇంకా మీకు తెలియాల్సిన విషయం అంటే ఇన్వెంటరీ అంటే ఇదే కాకుండా కొంతమంది స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తాం. స్పేర్ పార్ట్స్ కొన్ని ప్రొడక్ట్స్ కి సంబంధించి స్పేర్ పార్ట్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అది ఫినిష్డ్ ప్రోడక్ట్ సంబంధించింది కాదు, ఫినిష్డ్ ప్రోడక్ట్ కోసం ఉపయోగించేటువంటి మెటీరియల్. ఓకే సార్. సో ఇవన్నీ కూడా మనకి స్టాక్ ఆర్ ఇన్వెంటరీ ఆర్ గూడ్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. రైట్, సెకండ్ పాయింట్ నేను ఒక పాయింట్ స్టేజ్ బై స్టేజ్ నేర్పిస్తాను, తర్వాత మనం ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉన్నటువంటి థియరీని చూద్దాం. ఓకే సార్. బేసిక్ గా నేను ఏదైతే చెప్తానో అది ప్రతిదీ కూడా మీకు అర్థం కావాలి ఫస్ట్. ఓకే.
రైట్, థ్యాంక్ యూ నిత్య. థ్యాంక్ యూ. నెక్స్ట్ చరిష్మా. సార్ చరిష్మా నెక్స్ట్, అసలు ఇన్వెంటరీ ఆ స్టాక్ ని గురించి, వాల్యుయేషన్ గురించి మనం బేసిక్స్ లో ఆల్రెడీ కొంత నేర్చుకున్నాం. లైక్ బేసిక్స్ లో వాటిని మనం అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కొన్ని నేర్చుకున్నాం. ఎస్ సార్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కూడా ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి మాట్లాడే, ఏమైనా చెప్పగలవా అవి? గుర్తుందా? కాస్ట్ కాన్సెప్ట్ కాదు, తెలియదు సార్. నెక్స్ట్ ఇంకా పర్వాలేదు నేను చెప్తాను. నెక్స్ట్ లక్ష్మీ ప్రియ. చెప్పగలవా? ఏమైనా గుర్తుందా? కాన్సెప్ట్స్ లో నేను కాన్సెప్ట్స్ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి కూడా చెప్పాను. నో ప్రాబ్లం నాన్న. వేరే ఎవరైనా చెప్పగలరా? కొన్ని వేరే ఎవరైనా పర్సన్ రెస్పాండ్ అవ్వగలరా? లిక్విడిటీ అనాలిసిస్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అలాంటి పేరు ఎక్కడ ఉంది నాన్న? లేదు లేదు. సార్ రియలైజేషన్, ఒకరి తర్వాత ఒకరు. లైక్ అంజని, శ్రీ మౌనిక చెప్తుంది, చెప్పినాను. అక్రూవల్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్. రైట్, అక్రూవల్, మ్యాచింగ్. రైట్, అక్రూవల్ కాదు కానీ మ్యాచింగ్. రైట్, మ్యాచింగ్. అక్రూవల్ అనేది ఎక్స్పెన్స్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ, మ్యాచింగ్ అనేది ఇన్కమ్ ని ఒక పీరియడ్ ఇన్కమ్ లో ఒక పీరియడ్ ఎక్స్పెండిచర్ తో మ్యాచ్ చేయాలి అని మాట్లాడుతుంది. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ లో ఒకటి డిస్కస్ చేసాం. రెండోది నాన్న ప్రూడెన్స్ ఆర్ కన్జర్వేటిజం లో డిస్కస్ చేసాం. సో ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తానన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అసలు ఇన్వెంటరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడింగ్ అకౌంట్ మనం తీసుకుంటే, సో డెబిట్ సైడ్ పర్చేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యూనిట్స్ పర్చేస్ చేశాను బై సేల్స్ నేను ఒక 800 యూనిట్స్ సేల్ చేశాను అనుకుందాం. ఇప్పుడు ఈ సేల్ చేసినటువంటి ఈ అమౌంట్ ని పర్చేస్ చేస్తే 1000 అమౌంట్స్ తో కంపేర్ చేయొచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ అప్పట్లో బేసిక్స్ చెప్పినప్పుడు కూడా డిస్కస్ చేశాను. సో సేల్ ఇన్కమ్ ని పర్చేస్ కాస్ట్ తో కంపేర్ ఎందుకు చేయకూడదు అని అంటే కనుక సింపుల్ లాజిక్, ద ఇన్కమ్ ఇస్ నాట్ మ్యాచ్డ్ విత్ ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ తో మ్యాచ్ అవ్వాలంటే పర్చేస్ నుంచి కొంత వాల్యూని ఏం చేయాలని, నేను స్టాక్ ని మైనస్ చేయాలి. 200 యూనిట్స్ కి వాల్యూ చేసి 1000 నుంచి 200 మైనస్ చేయాలంటే క్రెడిట్ సైడ్ రాయొచ్చు, లేదా పర్చేస్ నుంచి ఇక్కడ కూడా నేను ఏం చేశాను, క్లోజింగ్ స్టాక్ అని 200 వాల్యూ కూడా మైనస్ చేయొచ్చు. ఇటు నుంచి అంటే ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ నుంచి మైనస్ చేయొచ్చు, లేదా ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ స్టాక్ ని క్రియేట్ చేయొచ్చు. ఏదైనా మీనింగ్ ఒకటే. సో అల్టిమేట్ గా ఎఫెక్ట్ 1000 మైనస్ 200 ఏంటని అర్థం, ఐదర్ ఈ కాన్సెప్ట్ లేదా ఈ కాన్సెప్ట్, ఏదో ఒకటే, వాళ్ళు రెండు కాదు. సో దాని అర్థం అల్టిమేట్ గా నా ఎక్స్పెండిచర్ నేను 800 యూనిట్స్ కి డెబిట్ చేస్తాను. ఎక్స్పెండిచర్ 800 యూనిట్స్, ఇన్కమ్ 800 యూనిట్స్, then the profit is a matched profit, comparable profit. The concept of matching is చెప్పిందన్న. So inventory should be valued because for calculating the correct income. సో నా ఇన్కమ్ ఇక్కడ నేను రాసేటువంటి జీపీ, ఫర్ ఎగ్జాంపుల్ 800 యూనిట్స్ నేను 1,60,000 అమ్మాను అనుకుందాం. సో 1000 యూనిట్స్ నేను ₹1,00,000 పర్చేస్ చేశాను అనుకుందాం. అంటే 1,60,000 మైనస్ 1,60,000 నా ఇన్కమ్ అని నేను అన్నాను అనుకో, అది కరెక్ట్ ఆన్సర్ అంటే 1000 యూనిట్స్ కి 1 lakh అయితే 200 యూనిట్స్ నేను ఇంకా అసలు అమ్మలేదు అంటే 20,000 కాస్ట్ మైనస్ చేయాలి. సో 1000 యూనిట్స్ కి 1 lakh కాస్ట్ అయితే 200 యూనిట్స్ కి 20,000 అంటే నేను కంపేర్ చేసిన 1,60,000 ని 80 తో కంపేర్ చేయాలి. అప్పుడు నా ప్రాఫిట్ ఎంత అవుతుందన్నా 80,000 వస్తుందన్న. సో విచ్ ప్రాఫిట్ ఈస్ కరెక్ట్ అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాను నేను, 80,000 ప్రాఫిట్ ఈస్ కరెక్ట్. Why? Because the 800 units of sale value is compared with 800 units of purchase cost. If you compare the 800 units of sale value with 1,000 units of purchase, it is not a correct comparison. You are not matched the income and expenses properly. That's why you are violated the concept of matching. So matching concept no violate cheyakodu ante you have to value inventory. Right now? Sharki nena point lo doubt unda? అందరికి పాయింట్ అర్థమైనట్టేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, రెండు. నెక్స్ట్, ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ బికాస్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ అని చాలా క్లియర్ గా సెంటెన్స్ కూడా నోట్స్ రాయమని చెప్పారు. నెక్స్ట్, స్టూడెంట్స్ ఆర్ కన్జర్వేటిజం. సో ఎవరైనా సరే కన్జర్వేటిజం కాన్సెప్ట్ గురించి ఒక లైన్ చెప్పగలరా? నేను అడిగిన పర్సన్ చెప్పండి. అభిరామ్.
అభిరామ్ సార్ అభిరామ్ గుర్తుందా ఏమన్నా ప్రూడెన్స్ గురించి లేదా కన్జర్వేటిజం కాన్సెప్ట్ గురించి? నో సార్. గుర్తెచ్చుకో. కన్జర్వ్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి? జాగ్రత్తగా ఫ్యూచర్ expenses or anticipated expenses can be recorded but not anticipated incomes. గుర్తుందా? anticipated expenses, anticipated costs can be recorded but not anticipated incomes. ఫ్యూచర్ లో నాకు ఏదైనా ఖర్చు ఉంటుంది అనుకో, సో దాని గురించి ముందే నేను జాగ్రత్త పడి వాల్యూ ఏం చేయొచ్చానా రికార్డ్ చేసుకోవచ్చు, తగ్గించి రికార్డ్ చేసుకోవచ్చు. అంతేగాని ఫ్యూచర్ నాకు ఇన్కమ్ వస్తుంది అంటే మాత్రం ముందే రికార్డ్ చేయకూడదు. సో దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను అక్కడ చెప్పిన కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్న జాగ్రత్త. యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, నేను ఒక్కొక్క దగ్గర చెప్పాను. నేను ఒక్కొక్క చాప్టర్ చెప్పినప్పుడు కొన్ని స్టాండర్డ్ పేర్లు చెప్తాను. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ చెప్పా, అప్పుడు ఒక స్టాండర్డ్ గురించి మాట్లాడుకున్నాం. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 5, దానిలో ఏం నేర్చుకున్నాం మనం? పీరియడ్ ఐటమ్ అని ఒకటి ఉంటుంది. సో అలాంటి ఉన్నప్పుడు అది కరెంట్ ఇయర్ లో ప్రాఫిట్ ని ఎఫెక్ట్ చేయకూడదు, దాన్ని సపరేట్ చేయాలి. సో కాబట్టి రెక్టిఫికేషన్ లో ఏదైనా నామినల్ అకౌంట్ ఉంటే ఆ పేరు బదులు మనం ఏం రాయాలి? P&L అడ్జస్ట్మెంట్ అని కానీ లేదా పీరియడ్ ఐటమ్ కానీ రాయాలి అని చెప్పి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ లో నేర్చుకున్నాం. అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ 5 నేర్చుకున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి? అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, ఇన్వెంటరీ వాల్యుయేషన్. సో యాజ్ పర్ ది 2, stock is valued at cost or net realizable value, whichever is కాస్ట్ ఆర్ ఎన్ఆర్ whichever is lower. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఇయర్ ఎండ్, నాకు అకౌంటింగ్ ఇయర్ ఎండ్ వచ్చింది. అభిరామ్ వింటున్నావు నేనేం చెప్తున్నాను? సో నాకు అకౌంటింగ్ ఇయర్ ఎండ్ వచ్చిందని, ఇయర్ ఎండ్ వచ్చింది. ఇయర్ ఎండ్ వచ్చిన దాకా నేను చెక్ చేశాను. ఈ 200 యూనిట్స్ ఉన్నాయి కదా నా దగ్గర. ఎగ్జాంపుల్ ఇందాక చూడు, ఈ 200 యూనిట్స్ యొక్క కాస్ట్ ఎంత నాన్న? 20,000. ఇది కాస్ట్ అనేది ఎలా చెప్పగలిగానంటే 1000 యూనిట్స్ 1 lakh కొన్నాను కాబట్టి 200 యూనిట్స్ కి 20,000 ప్రపోర్షనల్ గా చెప్పాను. ఓకేనా? రైట్. కాస్ట్ 20,000 అన్న, కానీ ఈ రెండులో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గూడ్స్ యొక్క మార్కెట్ వాల్యూ కేవలం 19,000 మాత్రమే. నాకు ఫ్యూచర్ లో లాస్ వస్తుందని తెలుసా తెలీదా? చెప్పా, ఫ్యూచర్ ఆర్ లాసెస్ ఆర్ ఎక్స్పెన్స్. ఫ్యూచర్ లాసెస్ కెన్ బి రికార్డెడ్ బట్ నాట్ యాంటిసిపేటెడ్ ఇన్కమ్. ఓకేనా? నాకు ఫ్యూచర్ లో లాస్ ఉందా లేదా? నేను అమ్మినప్పటికి వాల్యూ తగ్గిపోయి నాకు లాస్ రావచ్చు కదా ఫ్యూచర్ లో. ఒకవేళ ఫ్యూచర్ లో లాస్ వస్తుందని నాకు ముందే తెలిస్తే నేను ఏం చేయొచ్చు? ఇప్పుడే అన్ని ఎక్కువ ప్రైస్ కి సేల్ చేసుకోవడం అలాంటివి. అది జరిగే పని కాదు. ఇయర్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ డేట్ వచ్చింది. ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత అన్ని మాట్లాడుతాను నేను 31st March. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలన్నా, మన బుక్స్ లో ట్రేడింగ్ అకౌంట్ లోనే కదా మనం స్టాక్ ఎక్కడ చూపిస్తాం? ట్రేడింగ్ అకౌంట్ లో బై క్లోజింగ్ స్టాక్ అని చూపిస్తాం, అవునా కదా? సో ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ చూపించినప్పుడు దాని వాల్యూ 19,000 చూపిస్తాను, 20 చూపించాను. ఇప్పుడు చూడు, ఇక్కడ 1 lakh minus 20 అంటే ఎంత? 80,000. 80 is compared with 160. Then what is the profit? మళ్ళీ ఒకసారి 1 lakh minus 20, డెబిట్ సైడ్ పర్చేజ్ 1 lakh, స్టాక్ వాల్యూ 20,000, కాస్ట్ 1 lakh minus 20, నెట్ కాస్ట్ is 80,000. ఓకేనా? The goods are sold for 1,60,000. So 160 income, 80,000 cost. Then what is the profit? 80,000. 80,000. ఇది అర్థమైందా? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, 2 purchases, 1,000 యూనిట్స్ పర్చేజ్, కాస్ట్ ఎంత? 1 lakh. సో వాట్ ఇస్ ద క్లోజింగ్ స్టాక్ వాల్యూ? 19,000. కానీ యాక్చువల్ గా దాని కాస్ట్ ఎంత? 20,000. కానీ నేను యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 స్టాక్ వాల్యుయేషన్ రూల్ ప్రకారం సో ఫ్యూచర్ లో లాస్ ఉంటే యాజ్ పర్ 2 AS2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ ఏంటి? కాస్ట్ ఆర్ ఎన్ఆర్ whichever is lower. సో దాని ప్రకారం నేను 19 రాశాను అన్న. ఇప్పుడు దీన్ని నేను మిగతా 800 యూనిట్స్ ని అమ్మేశాను కదా, వాటి యొక్క సేల్ వాల్యూ ఎంత? 1,60,000. దెన్ వాట్ ఇస్ ద జీపీ? 81,000. సో నా జీపీ పెరిగిందా? ఇన్కమ్? సో అంటే నేను స్టాక్ ని వాల్యుయేషన్ కరెక్ట్ చెప్తున్నా, ఇన్కమ్ ఏమవుద్ది? రాంగ్ అవుతుంది. సో రాంగ్ అవుతుంది అన్న. సో ఫ్యూచర్ లో నాకు లాస్ వస్తుంది అని తెలిసినప్పుడు నేను ముందే ఆ ఇన్కమ్ ని
సారీ 79 ఎస్ సార్ 79 సారీ. సో నా ఫ్యూచర్ లో లాస్ వస్తుంది అని తెలిసినప్పుడు ముందే జాగ్రత్త పడి ట్రేడింగ్ అకౌంట్ రాయడం వల్ల నా ప్రాఫిట్ ఏమైంది? రాయలేం. తగ్గిపోయింది కదా. ఎస్ సార్ తగ్గిపోయింది. ఫ్యూచర్ లో నాకున్న లాస్ నేను ముందే రికార్డ్ చేశానా చేయలేదా? చేశారు. చేస్తాను. చేయొచ్చు అలాగా? నో సార్. చెయ్యొచ్చు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం. సరే సార్. ఫ్యూచర్ బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం. సో కన్జర్వేటిజం కాన్సెప్ట్ వల్లే మన ఫ్యూచర్ లో ఉండే లాస్, ఫ్యూచర్ లో మనకి లాస్ వస్తుందని తెలిస్తే నేను ముందే జాగ్రత్త పడి రికార్డ్ చేసి నేను ఎంత రాసుకున్నాను? 79,000 ప్రాఫిట్ రికార్డ్ చేశాను. రైట్ అభిరామ్? ఎస్ సార్. సో ఇప్పుడు ఈ స్టాక్ వాల్యుయేషన్ ప్రిన్సిపల్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? ప్రూడెన్స్ కాన్సెప్ట్. ప్రూడెన్స్ ఆర్ కన్జర్వేటిజం ఎలాగైనా పిలవచ్చు. ఎస్ సార్. ఈ రెండింటి గురించి మనం ఆల్రెడీ ఎక్కడ డిస్కస్ చేసాం ఇంతకు ముందు? అకౌంటింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా నేను ఏం చెప్పాను? ఫస్ట్ పాయింట్ నేను దేని గురించి మాట్లాడాను? ఇన్వెంటరీ అంటే ఒక కేటగిరీకి ఒక్కొక్కలా ఉంటుంది. ట్రేడింగ్ బిజినెస్ అయితే ఓన్లీ ఫినిష్డ్ గుడ్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. 3 కేటగిరీస్ ఆఫ్ రా మెటీరియల్స్. ఓకేనా? సెకండ్ పార్ట్ లో ఏం చెప్పుకున్నాం? ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ 2 కాన్సెప్ట్స్ దగ్గర ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి మాట్లాడాను అని చెప్పాను. ఒకటి మ్యాచింగ్ కాన్సెప్ట్, రెండోది కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్. నెక్స్ట్ ఇది బేసిక్ మనం ఇంతకు ముందే నేర్చుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు వీటిని ఇంటర్లింక్ చేసుకుంటూ మనం కాన్సెప్ట్స్ లోకి ఇక్కడ చాప్టర్ మనం నేర్చుకోవాలి. రైట్ వెళ్దాం. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మీనింగ్ చెప్తున్నాడు. సో నోట్స్ లో నేను ఏవైతే చెప్తాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఖచ్చితంగా నోట్స్ లో రాసుకో. సో ఫస్ట్ పాయింట్ ఇన్వెంటరీ యొక్క మీనింగ్. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి థియరీ ప్రకారం చెప్పచ్చు. ఇన్వెంటరీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అసెట్స్. ఇన్వెంటరీ అసెటా కదా? ఎస్, డెఫినెట్గా ఇన్వెంటరీ అనేది అసెట్. స్టాక్ ఇస్ అన్ అసెట్, డేటా ఇస్ అన్ అసెట్ కదా. సో స్టాక్ ఇస్ ఆల్సో అన్ అసెట్. సో అసెట్స్ అని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. అమ్మగలిగేటువంటి గూడ్స్ ఇన్వెంటరీ ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. దీన్నే మనం అంటాం ఫినిష్డ్ గూడ్స్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ సేల్, సేల్ చేయడం కోసం ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉండిపోతే ఆ ఇన్వెంటరీ ఏమంటాం? సింపుల్ వాల్యూ, సింపుల్ మీనింగ్ WIP. ఫర్ కన్జంప్షన్ ఇన్ ద ప్రొడక్షన్, ప్రొడక్షన్ కోసం కన్జ్యూమ్ చేసే గూడ్స్ కూడా నా దగ్గర ఇన్వెంటరీ ఉండొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ రా మెటీరియల్. సో ఇందాక మనం రా మెటీరియల్ WIP, ఫినిష్ గుడ్స్ అని వాటి సెంటెన్స్ ని కొంచెం టెక్నికల్ టర్మ్స్ లో చెప్తున్నా. సో ఫినిష్ గుడ్స్ అంటే ఫర్ సేల్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, అమ్మడం కోసం రెడీగా ఉన్న గూడ్స్ వాల్యూని ఇన్వెంటరీ అనొచ్చు. 2 ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ మధ్యలో, ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఇన్వెంటరీ అనొచ్చు. 3 ప్రొడక్షన్ కోసం ఉపయోగించే కన్జంప్షన్ మీన్స్ కన్జ్యూమ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఉపయోగించేదాన్ని కూడా మనం ఏమంటాం? రా మెటీరియల్. దట్ ఈస్ ఆల్సో ఏ ఇన్వెంటరీ అని చెప్తున్నారు. ఇంకా చెప్తారు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్, సప్లై, స్టోర్స్, కన్జ్యూమబుల్స్ అదర్ దాన్ మిషనరీ స్పేర్స్, సర్వీసింగ్ ఎక్విప్మెంట్, స్టాండర్డ్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఇన్వెంటరీయే. మేబీ అవి మెయిన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కి హెల్ప్ చేస్తాయి, అవి కూడా నా దగ్గర స్టోర్ లో నేను దాస్తాను, అది కూడా ఇన్వెంటరీయే అని చెప్తాను. సో మనం బేసిక్ గా ఈజీగా నేర్చుకుందాం, కొంచెం టెక్నికల్ టర్మ్స్ లో నేర్చుకున్నాం. అసలు ఈ పాయింట్ ఖచ్చితంగా నోట్స్ లో, ఇన్వెంటరీ డెఫినేషన్ నోట్స్ లో ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్వెంటరీ వాల్యూ చేయాలి ఖచ్చితంగా అని ఎవరు చెప్పారంటే, ఒకటి మ్యాచింగ్ కాన్సెప్ట్, రెండోది ఏంటన్నా అక్రూవల్ కన్జర్వేటిజం ఆర్ ప్రూడెన్స్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఇన్వెంటరీని వాల్యూ చేయాలని డిసైడ్ చేసాం. వాల్యూ చేసినప్పుడు కాస్ట్ ఆర్ NR విచ్ ఎవర్ లోవర్ చేయాలని కూడా చెప్పాం. సో ఎందుకు సార్ ఇంత కష్టపడి వాల్యూ చేస్తున్నాం అంటే, నేను ఇందాక చెప్పాను ట్రేడింగ్ అకౌంట్ లో వచ్చే ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది. నా ఇన్కమ్ కరెక్ట్ ఇన్కమ్ అవ్వాలంటే ఇన్వెంటరీ ఖచ్చితంగా ఏం చేయాలి? వాల్యూ చేయాలి. సో పాయింట్ చెప్తాను, అకౌంటింగ్ ఇన్కమ్, determination of income. What are the reasons? వారు చెప్తున్నారు significance of inventory valuation. సో ఎందుకు ఇన్వెంటరీని వాల్యూ చేయాలి? సో రీజన్స్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటన్నా determination of income. సో ఇంకా మాట్లాడాలంటే determination of correct income. కరెక్ట్ ఇన్కమ్ కరెక్ట్ గా నువ్వు డిటర్మైన్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్ లో జీపీ కరెక్ట్ ఉండాలి అంటే ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ప్రాపర్లీ. Inventory should be valued cost or NR whichever is lower as per the conservatism concept or as per the accounting standard. Number 2, inventory valuation. సో ఇప్పుడు దాని ప్రకారం నువ్వు ఇన్వెంటరీని కరెక్ట్గా వాల్యూ చేస్తేనే నాకు వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది? కరెక్ట్ ఇన్కమ్ అవుతుంది.
రెండు. ఆ ఇన్కమ్ నే ఆ స్టాక్ వాల్యూనే తీసుకెళ్ళి నేను బ్యాలెన్స్ షీట్ లో ప్రజెంట్ చేస్తాను. ఇన్వెంటరీ క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి ఎక్కడ తీసుకెళ్ళి చూపిస్తా, స్టాక్ ఉండిపోయింది, నెక్స్ట్ ఇయర్ లో అది ఏమవుద్ది, సేల్ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ లో అమ్మాలి, ఇయర్ లో బ్యాలెన్స్ ఉండిపోయింది, స్టాక్ ఏమంటుంది దాన్ని తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో కరెంట్ అసెట్స్ లో స్టాక్ చూపిస్తాం కదా. సో అంటే దాని అర్థం అసెట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్. ఫినాన్షియల్ పొజిషన్ మీన్స్ గుర్తుందా, బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ known as financial position. Financial result means trading P&L. Financial effect means ledger. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇంతకు ముందు. ఫినాన్షియల్ రిజల్ట్ మీన్స్ P&L అకౌంట్, ట్రేడింగ్ P&L. ఫినాన్షియల్ పొజిషన్ మీన్స్ బ్యాలెన్స్ షీట్, రైట్. ఫినాన్షియల్ ఎఫెక్ట్ మీన్స్ లెడ్జర్. లెడ్జర్ లో ఒక లెడ్జర్ యొక్క ఎఫెక్ట్ తెలుస్తుంది కాబట్టి దట్స్ కాల్డ్ ఫినాన్షియల్ ఎఫెక్ట్. బ్యాలెన్స్ షీట్ లో పొజిషన్ తెలుస్తుంది కాబట్టి అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఎలా ఉంది ఏంటి, లిక్విడిటీ, ఎంత అసెట్స్ స్పీడ్ గా మనం అమ్మగలం, ఎంత డబ్బులు స్పీడ్ గా వస్తాయి, అలాంటి విషయాలు ఎక్కడ తెలుస్తాయి, బ్యాలెన్స్ షీట్ దట్స్ కాల్డ్ పొజిషన్. ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కుంటాం కాబట్టి దట్స్ కాల్డ్ రిజల్ట్, రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, లిక్విడిటీ అనాలిసిస్. ఇందాక చెప్పాను లిక్విడిటీ మీన్స్ స్పీడ్. సో స్పీడ్ గా మనకి లిక్విడ్ ఐటమ్, సో స్టాక్ అనేది చాలా లిక్విడ్ ఐటమ్, చాలా తొందరగా మనం దాన్ని అమ్మేస్తాం, దానికి మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది, దాంతో మళ్ళీ మనం బిజినెస్ పర్చేస్ చేస్తాం, మళ్ళీ గూడ్స్ అమ్ముతాం. సో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది, లిక్విడిటీ అనేది ఎక్కువ ఉండాలి, స్టాక్ ఉండాలి ఆర్గనైజేషన్ అని చెప్తాను. అది మన యొక్క అనాలిసిస్ చెప్తాను. మన అమౌంట్ ఎక్కడ స్పీడ్ గా కన్వర్ట్ అయ్యే ఏ ఐటమ్ లో నేను ఇన్వెస్ట్ చేశా. సో అమౌంట్ స్టాక్ నా దగ్గర ఉంటే నేను డబ్బులు పెట్టుకుంటేనే కదా వచ్చింది, అంటే నా అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేశానా లేదా, ఎస్. సో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ స్టాక్ లో ఉంది, దట్స్ కాల్డ్ లిక్విడిటీ. సో లిక్విడిటీ అనాలిసిస్ మనకు అవసరం. నెక్స్ట్ స్టాట్యుటరీ కంప్లయన్స్. స్టాట్ అంటే యాక్ట్ అని. సో మనకి ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, అకౌంటింగ్ స్టాండర్డ్ కూడా ఒక పాయింట్ దీనిలో కంప్లయన్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ మనం ఫాలో అవ్వాలి, AS2 చెప్పింది. అలాగే Schedule 3 కంపెనీస్ యాక్ట్. కంపెనీ అయితే కనుక ఆర్గనైజేషన్ కంపెనీ అనుకో, Schedule 3 లో ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ అని క్లియర్ గా చెప్పాడు. ప్రతి క్లాస్ ఆఫ్ మెటీరియల్ లైక్ రా మెటీరియల్ సపరేట్, WIP ఫినిషింగ్ సపరేట్ హెడ్స్ లో ఇన్వెంటరీని వాల్యూ చేయాలని Schedule 3 ఫార్మాట్ అనేది. ఇది Schedule 3 అనేది ఒక ఫార్మాట్, రైట్ అన్న. P&L అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కోసం కంపెనీస్ అకౌంట్స్ లో మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం దాని గురించి. సో దానిలో కూడా స్పెసిఫిక్ గా చెప్తారు ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఈచ్ క్లాస్ ఆఫ్ ఐటమ్, అంటే మీన్స్ రా మెటీరియల్, WIP ఫినిషింగ్ సపరేట్ గా వాల్యూ చేయాలి. స్టాట్యుటరీ కంప్లైంట్ మీన్స్ లీగల్ కంప్లైంట్స్ కంపల్సరీగా చేయాలి. సో ఈ రీజన్స్ వల్ల మన ఇన్వెంటరీని ఏం చేస్తాం, వాల్యూ చేస్తాం. చెప్తున్నా అర్థమవుతున్నాను. సో వై యూ షుడ్ వాల్యూ ది ఇన్వెంటరీ అని క్వశ్చన్ ఏం చెప్పాలి, ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ కరెక్ట్ ఇన్కమ్, ఫర్ షోయింగ్ ది అసెర్టైన్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్, liquidity analysis as well as statutory compliance. But topic ఇది కొంచెం థియరిటికల్, జాగ్రత్తగా ఉండాలి, రైట్. థియరిటికల్, రైట్. నెక్స్ట్, సో బేసిస్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యూషన్. ఇన్వెంటరీని ఎలా వాల్యూ చేయాలి, ఇందాక మనం ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాం. AS2 లో ఇన్వెంటరీ వాల్యూషన్ రూల్, కాన్సెప్ట్ ఆఫ్ ప్రూడెన్స్ ఆర్ కన్జర్వేటిజం బేస్ చేసుకుని ఇన్వెంటరీ ఇస్ వాల్యూడ్ ఐదర్ ఎట్ లోవర్ ఆఫ్ cost or NRV, whichever is lower of cost or NRV, net realizable value. So definition తెలుసుకోవాలి, what is meant by cost, what is meant by NRV తెలుసుకోవాలి ఖచ్చితంగా, రైట్. తెలుసుకోవాలని చెప్తున్నాను. సో అది తెలుసుకుంటేనే ప్రూడెన్స్ కాన్సెప్ట్ అప్లై చేయగలం. కాస్ట్ తక్కువ ఉందా, NRV తక్కువ ఉందా, whichever is lower తీసుకుంటాం, తక్కువ వాల్యూ తీసుకుంటాం, దట్ మీన్స్ నేను లాస్ ను ముందే రికార్డ్ చేసుకుంటున్నాను. సో లాస్ ను ముందే ఎందుకు రికార్డ్ చేసుకుంటారు, బికాజ్ వి ఆర్ ఫాలోయింగ్ కన్సర్వేటివ్. సో ఇన్వెంటరీ క్రెడిట్ సైడ్ నన్ను వాల్యూ తగ్గించేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో నేను లాస్ ఫ్యూచర్ లో రాబోయే లాస్ ముందే రికార్డ్ చేస్తాను. దట్ ఇస్ కాల్డ్ ది కాన్సెప్ట్ ఆఫ్ కన్సర్వేటివ్. సో ఎందుకు అలా చేస్తాను, బికాజ్ ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ యాజ్ పర్ ది కాస్ట్ ఆర్ NRV which is lower as per the concept of కన్సర్వేటివ్, రైట్. కానీ దీనిలో రెండు వర్డ్స్ ఉన్నాను, ఒకటి కాస్ట్, రెండోది NRV. ఇప్పుడు వీటి గురించి కొంచెం డీటెయిల్ డెఫినేషన్. సో జనరల్ గా నీకు తెలుసు వాట్ ఈస్ మెంట్ బై కాస్ట్. సో ఒక గూడ్స్ నేను కొనడానికి వెళ్ళాను అనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ కన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి సింపుల్ వేలో గూడ్స్ కొనడానికి వెళ్ళాను అనుకున్నాను, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ అని అంటే నువ్వేం చెప్తావు, చెప్పు కార్తికేయ. సార్ కార్తికేయ చెప్పు, నేను గూడ్స్ పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు గూడ్స్ కాస్ట్ ఎంత అంటే దానిలో ఏమేమి ఉంటాయి. సో నాకు సప్లయర్ ఎంత అమ్ముతున్నాడు దాన్ని మనం ఏమంటాం, పర్చేజ్ కాస్ట్, అవునా కదా. ఎస్ సార్. దట్స్ కాల్డ్ పర్చేజ్ కాస్ట్. అయితే ఆ గూడ్స్ నేను తీసుకురావాలి కదా నా దగ్గరికి. ఎస్ సార్. సో నాకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవ్వచ్చా. ఎస్ సార్, అవ్వచ్చు సార్. యూ కెన్ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫ్రైట్. ఎస్ సార్. సో ఫ్రైట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కాస్ట్, ఇన్వెంటరీ కాస్ట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అబ్జర్వ్ చేయి, నేనేం చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్స్ నేను కొంటున్నాను అనుకో. ఎస్ సార్. సో 1000 ఇంటూ ఒక్కొక్క యూనిట్ నేను 100 రూపీస్ కి పర్చేజ్ చేస్తాను. సప్లయర్ నాకు 100 రూపీస్ అమ్ముతున్నాడు అనుకుందాం. సో అప్పుడు ఎంత అవుతుంది ఎస్ సార్. 1 lakh. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇవి తీసుకురావడానికి నాకు ఇంకో 10,000 అవుతుంది అనుకుందాం ట్రాన్స్పోర్టేషన్. ఎస్ సార్. అంటే నాకు ఇన్వెంటరీ మొత్తం నా గోడౌన్ కి రీచ్ అవడానికి, ఇన్వెంటరీ అంటే స్టాక్, నేను కొన్న గుడ్స్ నా గోడౌన్ కి రీచ్ అవడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది? 1,10,000. సో ఎన్ని యూనిట్స్ కొన్నాను నేను? 1000 units. అలాంటప్పుడు ఒక యూనిట్ రేట్ ఏమవుతుంది చూడు, 11 rupees. సారీ 110 110 అవుతుందా? ఎస్ సార్. సో కాస్ట్ పర్ యూనిట్ 110 ఇన్ఫ్లేట్ అయిందా లేదా? ఎస్ సార్, అయింది సార్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఇన్వెంటరీ నేను వాల్యూ చేసేటప్పుడు వాట్ ఇస్ ద కాస్ట్ అని అనగానే ఓన్లీ ఎలిమెంట్ నేను కొన్న పర్చేజ్ కాస్ట్ ఒకటే చెప్పకూడదు, ఇంకా ఏం చెప్పాలంట? ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. వీటన్నిటికి సింపుల్ డెఫినేషన్ ఇస్తున్నాడు. పాయింట్ నెంబర్ 3 అబ్జర్వ్ చేయి. ఒకటి నువ్వు చెప్పావు పర్చేజ్ కాస్ట్ ఏమంటావు? ఆల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కొన్న వాల్యూని ఆల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అంటాం. ఎస్ రెండు, సార్. అదర్ కాస్ట్, అబ్జర్వ్ చేయి పాయింట్ నెంబర్ 3, అదర్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ కండిషన్. ఆ ఇన్వెంటరీ నా గోడౌన్ కి తీసుకొచ్చి నా దగ్గర స్టోర్ చేయడానికి నాకు అయ్యే ప్రతి ఖర్చు కూడా ఏంటన్నా ఇన్వెంటరీ కాస్ట్. కాస్ట్ లోనే తీసుకోవాలండి, దాన్ని కూడా కాస్ట్ అనే అనాలంట. ఎస్ సార్. అర్థమవుతుందని చెప్పాను నేను. ఎస్ సార్. రైట్, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసి దీనికి ఎగ్జాంపుల్స్ చూడు. దీని ప్రకారం బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ అంటే రైట్, ఎస్ సార్. క్యారేజ్. దారిలో క్యారేజ్, ట్రాన్స్పోర్టేషన్, రైట్, వాట్ ఎవర్ మేబీ. దారిలో మళ్ళీ ఏమైనా చిన్న ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయాల్సి వస్తే, లైక్ డ్యూటీస్ పే చేయాల్సి వస్తుంది గూడ్స్ తీసుకొని వస్తున్నప్పుడు. ఎస్ సార్. లోకల్ డ్యూటీస్ నాట్ రిలేటెడ్ టు జిఎస్టీ. ఓకేనా? సో అలాంటి ఏమైనా ఖర్చులు పెట్టాను అనుకో, అవి నాకు నాన్ రిఫండబుల్ అనుకో, కాస్ట్ యాడ్ చేస్తావు చేయవా? చేస్తాం సార్. ఎనీ నాన్ రిఫండబుల్ కాస్ట్ షుడ్ బి యాడెడ్ టు ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అని ఎక్కడ చెప్పాను? నాన్ రిఫండబుల్ ట్యాక్సెస్ షుడ్ బి యాడెడ్ టు ది కాస్ట్. సబ్సిడీ కూడా డిస్కస్ చేసాం, రైట్ నా? ఎస్ సార్. సో ఇలా ప్రతి కాస్ట్ చేస్తాం. ఇంకోటి చూడు, ఇక్కడ ఇంకో పాయింట్ చూడు, లొకేషన్ కి తీసుకురావడంతో పాటు ఇంకోటి ఏం చెప్తా చూడు, అండ్ కండిషన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెటీరియల్స్, గూడ్స్ ఒక సపరేట్ ప్యాకింగ్ చేస్తే తప్ప అవి స్టోర్ అవ్వవు. ఎస్ ఆ సార్. ప్యాకింగ్ కోసం నేను ఒక్కొక్క 10 రూపాయలు 20 రూపాయలు ఒక్కొక్క యూనిట్ కి ఖర్చు పెట్టాను అనుకో, ప్యాకింగ్ లో Yes, sir. లేకపోతే ఏమవుతాయి అవి గూడ్స్ పాడైపోతాయి. సమ్ పెరిషబుల్ sir. అనుకో, సమ్ డిఫరెంట్ ఐటమ్ అనుకో, సో అవి నేచర్ తగిలినా ఏం జరిగినా పాడైపోతాయి. అలాంటప్పుడు మరి నేను వాటిని కండిషన్ లో ఉంచడానికి నా దగ్గర తీసుకొచ్చి కండిషన్ లో ఉంచడానికి నేను ఖర్చు పెట్టాను. మరి ఏం కాస్ట్ అది? ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇన్వెంటరీ కాస్ట్. packing material, special packings, any special packing for the purpose of storing the item. ఓకేనా? ఎస్ సార్. అంటే దాన్ని ఆ కండిషన్ లో ఉంచడానికి, దాని కండిషన్ పాడైపోయేలాగా నేను ఏమైనా చేయను, కండిషన్ లో ఉంచడం కోసం కష్టాలన్నీ. ఎందుకంటే నేను తిరిగి అమ్మాలి కదా మళ్ళీ దాన్ని. ఎస్ సార్. పాడైపోతే తిరిగి అమ్మగలనా? అమలం సార్. మరి ఇప్పుడు నాకు పైన ప్రతి ఖర్చుని నేను తీసుకోవాలి కదా వాల్యుయేషన్ లోకి. ఎస్ సార్. అదే చెప్తాను, కాస్ట్ అంటే నాట్ ఓన్లీ పర్చేస్ కాస్ట్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్. సో నా అబ్జర్వ్ చేయాలన్నా కార్తికేయ, ఇంకొక అడిషనల్ పాయింట్ నెంబర్ 2 కూడా ఉందని. ఏంటి పాయింట్ అంటే కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. కాస్ట్ ఆఫ్ కన్వర్షన్. సో కన్వర్షన్ అంటే కార్తికేయ చెప్పగలవా? కన్వర్షన్ మీన్స్ కార్తికేయ కన్వర్షన్ అంటే ఏమని చెప్పగలవా? కన్వర్షన్ అని కన్వర్ట్ చేయడం. ఏ ఐటమ్ ని కన్వర్ట్ చేస్తాం? సో వీడి ఇక్కడ పాయింట్ చెప్పింది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఉందనుకో, సో అవి గూడ్స్ రా మెటీరియల్ ఎలా కన్వర్ట్ చేయాలి? ఫినిష్డ్ గూడ్స్ కింద కన్వర్ట్ చేయాలి, అప్పుడే కదా నేను సేల్ చేయగలను. ఎస్ సార్. ఒక ఐటమ్ ఫినిష్డ్ గూడ్స్ అవ్వాలంటే రా మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉంది, పెన్ ప్రొడ్యూస్ చేయడానికి ప్లాస్టిక్ కొన్నాను. ఇప్పుడు నా ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ అంటే ప్లాస్టిక్ ఒక్కటే కాస్టా? ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్ గా? నో సార్. లేదు. సో అంటే ఫినిష్డ్ గూడ్స్ కాస్ట్ లో రా మెటీరియల్ ఉంటుంది, ఇంకా ఏముంటాయి ఫినిష్డ్ గూడ్స్ అవ్వాలంటే? ఇంకా దాన్ని ప్రాసెసింగ్ చేయాలా, లేబర్ వర్క్ ఎక్స్పెండిచర్ పే చేయాలా, ప్రొడ్యూస్ చేయడానికి పవర్ ఉపయోగించాలా, ఎలక్ట్రిసిటీ ఉపయోగించాలా, రెంట్ పే చేయాలా ఫ్యాక్టరీకి. ఎస్ సార్. రెండు ఖర్చులు పెడితేనే కదా అది ఏమవుద్ది? ఫినిష్డ్ కూడా
మరి ఈ రా మెటీరియల్ ని ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ చేయడానికి అయ్యే ప్రతి ఖర్చుని మనం ఏమనాలి? కన్వర్షన్ కాస్ట్. ఎస్ సార్. ఈ కన్వర్షన్ కాస్ట్ లో లేబర్ ఉంటుందనా ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. అన్ని ఖర్చు పెడితేనే కదా రా మెటీరియల్ ఏమవుద్ది, ఫినిష్ తయారవుతుంది. సో అది తయారు చేయడానికి అయ్యే ఖర్చు కూడా కాస్ట్ లో భాగమే. మరి మీరు ఫినిష్ గుడ్స్ నేను డైరెక్ట్ గా కొనేమ్మేసేవాడిని అనుకో, నువ్వు చెప్పినటువంటి పర్చేస్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకింగ్ లాంటివి మాత్రమే ఉంటాయి. అదే నువ్వు రా మెటీరియల్ కొని ఫినిష్ గుడ్స్ కింద మార్చి అమ్మాలనుకో, రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది, కన్వర్షన్ కాస్ట్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ కార్తికేయ. థ్యాంక్ యూ. సో ఇక్కడ 3 కాస్ట్లని కలిపి మనం అనాలన్నా కాస్ట్ అని అనాలి. సో యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2, inventory is valued at cost or NRV, whichever is lower. There are 2 words అన్నారు. అక్కడ మనకి స్టాండ్ ఉపయోగించింది, 2 words ఉపయోగించింది. ఒకటి కాస్ట్, రెండోది NRV. సో కాస్ట్ refers to 3 elements: purchase cost, conversion cost, other cost incurred in bringing the inventory to present location and condition. సో దీనిలో కన్వర్షన్ కాస్ట్ మనకి ఈ లెవెల్లో అవసరం లేదన్నా, ఎందుకు అంటే కనుక ఈ లెవెల్లో మనం దాన్ని డిస్కస్ చేయట్లేదు. రైట్ నా? సో నెక్స్ట్ లెవెల్లో మీరు కన్వర్షన్ కాస్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తారు. ఈవెన్ మనకి ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అక్కడ కూడా చెప్తాను. బట్ ఇంకా డీటెయిల్ అనాలిసిస్ ఉంటుంది, అది మనం మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటాం, ఈ లెవెల్లో కాదు. సో ఎవరికైనా ఏమైనా డౌట్ దీనిలో కాస్ట్ డెఫినేషన్ లో? రైట్, ఇప్పుడు చూడండి నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. సో ఇప్పుడు ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాట్ ఇస్ మెంట్ బై కాస్ట్ ఆఫ్ పర్చేస్, వాట్ ఇస్ మెంట్ బై కన్వర్షన్, వాట్ ఇస్ మెంట్ బై అదర్ కాస్ట్ అని. రైట్ అన్న? సో అయితే ఇక్కడ మీరు కొన్ని ఎగ్జామ్షన్స్, ఎక్సెప్షన్స్ అనే ఎక్స్క్లూషన్స్ ఇస్తున్నాడు. నువ్వు అబ్జర్వ్ చేసి ఎక్స్క్లూషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకో చూడు. అబ్నార్మల్ అమౌంట్ ఆఫ్ వేస్టెడ్ మెటీరియల్, లేబర్ అండ్ అదర్ కాస్ట్. రైట్, ఏమైనా ఖర్చులు అబ్నార్మల్ గా ఖర్చు అనుకున్నాను, అది ఎప్పుడు కస్టమర్ కి ఛార్జ్ చేయకూడదు, కాస్ట్ లో కలుపుకోవాలి. అబ్నార్మల్ థింగ్స్, నార్మల్ గా ఏ ఖర్చు అయినా కట్టిపెట్టచ్చు, బట్ అబ్నార్మల్ గా జరిగే ఎవరైనా మనం బేర్ చేయాలి తప్ప దాని కస్టమర్ కి ఛార్జ్ చేయకూడదు. రైట్? సో కాబట్టి ఇది కాస్ట్ లో యాడ్ చేయకూడదు అని చెప్తాను, అబ్నార్మల్ థింగ్స్. నెక్స్ట్ స్టోరేజ్ కాస్ట్. స్టోరేజ్ అనేది గూడ్స్ మన దగ్గరికి వచ్చాక అవుతా, వచ్చేటప్పుడు అవుతా? గూడ్స్ మన దగ్గరికి వచ్చాక దాన్ని స్టోర్ చేయడానికి అవుతా. గూడ్స్ ఒక డెఫినేషన్ లో చెప్పిందంటే గూడ్స్ ప్రెసెంట్ లొకేషన్ కి కండిషన్ లో ఉండేలాగా లొకేషన్ కి వచ్చేంత వరకే. గూడ్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైనా ఖర్చు పెట్టామనుకో, అవి ఏవి కూడా కాస్ట్ కి సంబంధం లేదు, గూడ్స్ కాస్ట్ కి సంబంధం లేదు, ప్రొడక్షన్ కాస్ట్ కి సంబంధం లేదు అని చెప్తున్నాను. సో అందుకే ఎక్స్క్లూడ్ చేశారు స్టోరేజ్ కాస్ట్. ఇట్ ఇస్ ఇంకర్డ్ ఆఫ్టర్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు లొకేషన్, ఇట్ ఇస్ నాట్ ఇంకర్డ్ బిఫోర్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు లొకేషన్. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్ శాలరీస్, ఆఫీస్ శాలరీ, ఆఫీస్ అంటే ఇవేమి కూడా అసలు ప్రొడక్షన్ కాస్ట్, రైట్, అంటే గూడ్స్ కాస్ట్ కి సంబంధం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అయ్యే ఖర్చులు, కానీ ఇవి గూడ్స్ మన దగ్గరికి రావడానికి అయ్యే ఖర్చులతో ఎటువంటి సంబంధం, దీనికి సంబంధం లేదు. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ లైక్ ప్యాకింగ్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా గూడ్స్ మన దగ్గరికి వచ్చాక అయ్యే ఖర్చు తప్ప ముందు అయ్యే ఖర్చు కాదు. సో అందుకే సింపుల్ చెప్తున్నాడు వాడు, ఇన్ బ్రింగింగ్ ద ఇన్వెంటరీ, bring the inventory into present location and condition and cost specifically incurred for inventory for a specified customers. చాలా స్పెసిఫిక్ గా చెప్తే తప్ప అది దానిలో యాడ్ అవ్వదు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ కాస్ట్, అదర్ కాస్ట్, బారోయింగ్ కాస్ట్. నేను గూడ్స్ కొనడం కోసం అప్పు చేశాను, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాను, దాని మీద ఇంట్రెస్ట్ పే చేశాను. సరే, ఇదంతా గూడ్స్ తీసాడానికి కదా. ఫినాన్స్ కాస్ట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ మీన్స్ ప్రొడక్షన్ కాస్ట్, గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి, గూడ్స్ సేల్ చేయడానికి, రెడీ చేయడానికి, అంతే. అవి మన దగ్గరికి వచ్చిన తర్వాత వాటి మీద నువ్వు ఏ ఖర్చు అయినా పెట్టు, అవి ఏవి కూడా కాస్ట్ డెఫినేషన్ లోకి రావు. రైట్? ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నా. మేబీ ఎగ్జామ్ లో కాస్ట్ డెఫినేషన్ ప్రకారం కొన్ని ఐటమ్స్ ఇచ్చి వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అని అడిగితే నువ్వు చెప్పాలి. రైట్? నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయాలి. సో నెట్ రియలైజబుల్ వాల్యూ. సో కాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ వర్డ్ ఏంటి? నెట్ రియలైజబుల్ వాల్యూ. సో ఇక్కడ నెట్ పక్కన పెడితే రియలైజబుల్ వాల్యూ మీన్స్ సేల్ వాల్యూ. ఇట్ ఈస్ అన్ ఎస్టిమేటెడ్ సెల్లింగ్ ప్రైస్. ఆ గూడ్స్ మార్కెట్ లో దాని యొక్క సెల్ ప్రైస్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 200 యూనిట్స్ ఉండిపోయిన, ఇందాక మనం అనుకున్న ఒకటి 100 రూపీస్ తీసుకుంటే 20,000. ఓకేనా? కాస్ట్ ఇది 20,000 ఇస్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్. సో వీటి యొక్క మార్కెట్ లో నేను ఎంతకు అమ్మగలను అంటే 200 యూనిట్స్ ని 90 రూపీస్ కి మాత్రమే అమ్మగలను. సో 18,000. అమ్మడానికి మళ్ళీ నాకు ఈ 90 రూపీస్ కి అమ్మడానికి నాకు ఒక 200 ఖర్చు అవుతుంది. అంటే నాకు నెట్ గా మిగిలేదు ఎంత? 17,800 రూపీస్. This 17,800 is known as the net realizable value.
Realizable value means sale value. Net means after expenses. Simple. Simply, what is the meaning of net realizable value? Estimated, none is estimated, not real. Estimated selling price minus estimated selling expenses. సేల్ చేయడానికైనా ఖర్చులు, ఇవి రెండు తీస్తే మనకి మిగిలేదాన్ని నెట్ వాల్యూ అంటాం. సో నెట్ రియలైజబుల్ వాల్యూ. సో నా ఖర్చు కన్నా నాకు మార్కెట్ లో దాని నుంచి వచ్చే నెట్ మిగిలే వాల్యూ తక్కువ ఉంటే కన్జర్వేటిజం కాన్సెప్ట్ ప్రకారం నేను వాల్యూ ఎంత చేయాలి? తక్కువ వాల్యూ చేయాలి, ఎన్ఆర్వి చేయాలి. ఒకవేళ మార్కెట్ లో దాని వాల్యూ ఖర్చు పెట్టుకున్న దానికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు నేను కాస్ట్ కి రికార్డ్ చేస్తా. ఫ్యూచర్ లో నాకు పెరుగుతుంది ప్రాఫిట్ కాబట్టి ముందే ప్రాఫిట్ రికార్డ్ చేస్తానా? చేయను. ఎందుకంటే కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్పింది? ఫ్యూచర్ లో ప్రాఫిట్ వస్తే రికార్డ్ చేయకు, బట్ ఫ్యూచర్ లో కాస్ట్ వస్తే లాస్ వస్తే రికార్డ్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ అంటే మార్కెట్ లో దీని వాల్యూ 28 మైనస్ 200 అంటే 27,800 దాని మార్కెట్ వాల్యూ ఈ గూడ్స్ కి. ఈ రెండున నేను ఇన్వెంటరీ వాల్యూ చేసేటప్పుడు దాని కాస్ట్ నేను కొన్నదేమో 20,000 కానీ దాని మార్కెట్ లో వాల్యూ 27,800. విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే 20,000 బుక్స్ చూపిస్తా. సరే 27,800 చూపించచ్చు కదా, ప్రాఫిట్ పెంచుకుందాం. పెంచకూడదు, ఎందుకంటే ఫ్యూచర్ లో రాబోయే ప్రాఫిట్స్ వల్ల ప్రాఫిట్ పెంచకూడదు. బికాజ్ కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్పింది? ఫ్యూచర్ లాసెస్ కెన్ బి రికగ్నైజ్డ్ బట్ నాట్ ఫ్యూచర్ గెయిన్స్. సో కాబట్టి ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ ఏంటి? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్ అని చెప్పే ప్రతి పాయింట్ నీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూసుకున్నాను ఈ పాయింట్ లో. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి విషయాలు కాస్ట్ గురించి, వాల్యూ గురించి, ఎందుకు ఇన్వెంటరీ వాల్యూ చేయాలి, ఇన్వెంటరీస్ అంటే ఏముంటాయి, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో తర్వాత దీని గురించి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ చెప్పనా? సార్ ఇన్సూరెన్స్ ని ఇంక్లూడ్ చేస్తామా కాస్ట్ లో? విచ్ ఇన్సూరెన్స్ అన్న క్వశ్చన్ అక్కడ. సో ఇన్సూరెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అనుకో. అంటే లైక్ సప్లై నుంచి గూడ్స్ కొనాలి, నా గూడ్స్ ఇన్వెంటరీకి రావాలనుకో, ట్రాన్స్పోర్టేషన్ ఇన్సూరెన్స్ అవ్వచ్చా లేదా? అవ్వచ్చు సార్. ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఎందుకన్నా? ఎందుకంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ బికాజ్ ఇన్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు లొకేషన్ కదా, యాడ్ చేస్తాం. అదే ఇన్సూరెన్స్ కొన్ని కొన్నిసార్లు గోడౌన్ లో గూడ్స్ స్టోర్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఫైర్ సేఫ్టీ కోసం. ఓకే సార్. మరి అవి తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎందుకంటే అవి నా గూడ్స్ నా గోడౌన్ కి వస్తాయి కాబట్టి వాటిని కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి. అవును కాబట్టి. ఓకేనా? థాంక్యూ సార్. బేస్డ్ ఆన్ రైట్ నా దీని మీద ఆధారపడి ఉంటుంది సిచ్యువేషన్. ఆ ఇన్సూరెన్స్ కానీ ఏ ఖర్చు అయినా సరే అది ఇంకా అవుతుంది అంటే ఆ ఇన్వెంటరీ నా దగ్గరికి తీసుకురావడానికి నువ్వు ఏమైనా ఖర్చు పెట్టావు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్. రైట్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ నా. సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. సో మీకు ఐడియా ఉంటుంది ఇది అయినప్పటికీ ఒకసారి మనం చూద్దాం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో కొన్ని విషయాలు నేను నోట్స్ లో క్లియర్ గా మీ నోట్స్ లో ఉండాలి. సో జనరల్ గా ఇన్వెంటరీని ఇలా వాల్యూ చేస్తాం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, జాగ్రత్తగా అప్రోచ్ చేయండి. సో మేబీ మీకు కొంతవరకు ఇది ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో చేసేస్తుంటాం మనం, సమ్స్ చేస్తుంటాం ఇంటర్మీడియట్ లెవెల్లో. సో బట్ దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్చేజెస్, నేను గూడ్స్ పర్చేజ్ చేశాను. గూడ్స్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ కాస్ట్ అంతా ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 యూనిట్స్ పర్చేజ్ చేశాను, ఒక్కొక్కటి 100 రూపీస్ చొప్పున, దట్ ఈక్వల్స్ టు 1 lakh. ఈ గూడ్స్ నేను తీసుకురావడానికి నాకు ఫ్రైట్ ఖర్చు అయింది, FRIGHT ఫ్రైట్. సో ఫ్రైట్ ఒక 10,000 రూపీస్ ఖర్చు అయింది చాలు. గూడ్స్ తీసుకురావడానికి నాకు ఇన్వెంటరీ ఫ్రైట్ ఖర్చు అయింది 1000 రూపీస్. తర్వాత నా దగ్గర ఇక్కడ ఆ గూడ్స్ ని లోడ్ అన్లోడ్ చేయాలి కదా, తీసుకెళ్ళిన గోడౌన్ లో పెట్టుకోవడానికి సమ్ లేబర్ ఛార్జ్ అయింది, వేజెస్, సమ్ లేబర్ ఛార్జ్. అవి గోడౌన్ అంటే లైక్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చే అక్కడి నుంచి గూడ్స్ తీసుకొచ్చి నా స్టోర్ లో ఫిక్స్ చేయాలి, లేబర్ పే చేయాలి ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ ఒక 500 అయింది. రైట్, అలాగే నెక్స్ట్ ఆ గూడ్స్ నా దగ్గర తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇన్సూరెన్స్, ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్సూరెన్స్ ఖర్చు అయిందా, సో అది ఒక 500 రూపీస్ ఖర్చు అయింది అక్కడి నుంచి ఇక్కడ గూడ్స్ తీసుకురావడానికి. ఈ గూడ్స్ అన్నిటిని నేను సేల్ చేశాను, బై సేల్స్. సేల్ ఒక 800 యూనిట్స్ ని సేల్ చేశాను. సేల్ ఒక్కొక్కటి 200 రూపీస్ కి సేల్ చేశాను. రైట్, ఒక్కొక్క యూనిట్ అందుకు సేల్ చేశాను 200. సో 1,60,000 సేల్ వాల్యూ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాఫిట్ అని అడగగానే మనం ఏం చెప్పాలి? సో క్వశ్చన్ అర్థమైంది అందరికి. సో ట్రేడింగ్ అకౌంట్ లో గూడ్స్, నేను కొన్న గూడ్స్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ, వాట్ ఇస్ ద ప్రాఫిట్ అని క్వశ్చన్ అడిగితే సో నేను ఒక పాయింట్ చెప్పగలను.
సార్ స్టాక్ అయితే కనుక ఉందని తెలుసు 200 యూనిట్స్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ, వాట్ ఇస్ ద ప్రాఫిట్? పాయింట్ అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? రెండు విషయాలు. ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ బికాజ్ ఇట్ ఇస్ అన్ ఈవెంట్. ఈ రెండులో తెలుసు, ఈ ఈవెంట్ అంటే ఈ ట్రాన్సాక్షన్ అన్నిటి వల్ల రిఫ్లెక్ట్ అయినటువంటి యాక్టివిటీ. సో దాన్ని మనం ఖచ్చితంగా బుక్స్ లో రికార్డ్ చేయాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ మెటీరియాలిటీ, సారీ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాచింగ్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటివ్. రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు చెప్పు. జే శ్రీకృష్ణ, కృష్ణ ఉన్నాడా? కృష్ణ, జే కృష్ణ. రైట్, నో ప్రాబ్లం. మణికంఠ, తేజ మణికంఠ, తేజ మణికంఠ, చంద్రశేఖర్. ఎవరమ్మా మాట్లాడుతున్నారు? తేజ మణికంఠ ఉన్నాడా? రైట్. శేఖర్, చంద్రశేఖర్. సార్ రైట్. చంద్రశేఖర్, ఈ ఎగ్జాంపుల్ అర్థం విన్నావా? సార్ లేదు సార్, ఈరోజు కొంచెం నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. రైట్. నెక్స్ట్ పర్సన్ సంజయ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సంజయ్, సంజయ్. బుచ్చిరాజు. ఎస్ సార్. రైట్. బుచ్చిరాజు, ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ విన్నావా నాన్న? ఎస్ సార్. రైట్, చెప్పు నాన్న. బుచ్చిరాజు, ఇప్పుడు నేను 200 యూనిట్స్ కి ఇన్వెంటరీని వాల్యూ చేయాలి కదా నాన్న. ఎస్ సార్. సో వాల్యూషన్ ఎలా చేయాలి? సో 200 యూనిట్స్ ఉన్నాయా? ఎస్ సార్. 200 ఆ 200 యూనిట్స్ కి పర్చేజ్ కాస్ట్ ఎంత? 100. 100. సో పర్చేజ్ కాస్ట్ 100 per unit. That equals to 200 into 100, 20,000. 20,000 ప్లస్ నాన్న కాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్వెంటరీ వాల్యూషన్ లో కాస్ట్, రైట్ నాన్న? 200 into 100 rupees పర్చేజ్ కాస్ట్ ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ కండిషన్. ఇవి ఎంత అయినాయి? 2,000. 2,000. So 2,000 for how many units? 800. 1000 units కన్నా అయినాయి. ఇవి గూడ్స్ అన్ని తీసుకురావడానికి అయినాయి. ఎన్ని గూడ్స్ తీసుకొచ్చా నా గోడౌన్లోకి? 1000 units. సో 1000 కి ఇంత ఖర్చు అయితే నా దగ్గర ఎన్ని ఉండిపోయినాయి గోడౌన్ లో స్టాక్? ఈ రెండుకి 200. సో 200 కి ఎంత? క్వశ్చన్ మార్క్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఎంత అవుతుంది అప్పుడు? 400 రూపీస్. నేను ఓకేనా? 400 రూపీస్, అవునా కదా? Yes. దెన్ వాట్ ఇస్ ఇన్వెంటరీ Yes, sir. వాల్యూ అంటే ఏం చెప్పాలి? 20,000. 400. సో 20,400 అనేది ఏంటి? కాస్ట్. ఓకేనా? ద Okay, కాస్ట్ sir. ఆఫ్ ఇన్వెంటరీ ఇస్ 20,400. బుచ్చిలోకి అర్థమైందా? 400. అర్థమైంది సార్. సో స్టాక్ ఈజ్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ ఐటమ్స్. సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ నువ్వు రాసే ఐటమ్స్ మీద ఇన్వెంటరీ వాల్యూ చేయాలి. అసలు డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్ ది రైట్ వేస్ ఎందుకు రాసాం? బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు ఇన్వెంటరీ, దే హ్యావ్ టు బి యూజ్డ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఓకేనా? ఓకే సార్. క్లియర్ అయిన పాయింట్? ఎస్ సార్. రైట్. సో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఎంత రాయాలి? 20,400 రాసి దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ అని అడిగితే కనుక నేనేం చెప్తాను? 80,600 ప్రాఫిట్. అంతేనా? ఎస్ సార్. 1,60,000 plus 20,400 minus 1 lakh, not 80,000, minus 1 lakh minus 2,000. 78, sorry. 78,400 now. Okay na? ఓకే సార్. Raju, clear na? ఎస్ సార్. 78,400 is a GP. Clear కదా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. సో ఇది వాల్యుయేషన్ పాయింట్, కాస్ట్ వాల్యుయేషన్ పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. సో ఫస్ట్ అసలు స్టాక్ ఎందుకు రాయాలంటే? ఎందుకంటే మెటీరియాలిటీ కాన్సెప్ట్. ఓకేనా? ఎస్ సార్. సో రెండు స్టాక్ రాసినప్పుడు దాని వాల్యూ ఎంత రాయాలంటే స్టాండర్డ్ లో చెప్పిన పాయింట్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బ్రింగింగ్ ది ఇన్వెంటరీ టు ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్. 3 ఇన్వెంటరీ వాల్యూ ఎంత ఎందుకు రాయాలంటే యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ టు కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ కి కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను చూడు మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 200 యూనిట్స్ కి ఈ రెండు 31st మార్చిన, సో నేను బుక్స్ లో 31st మార్చిన నేను బుక్స్ లో ఇన్వెంటరీ వాల్యూ చేసే టైం కి చూసాను అన్న ఈ 200 యూనిట్స్ కి నెట్ రియలైజబుల్ వాల్యూ చెక్ చేస్తున్నాను. లైక్ సేల్ వాల్యూ, ఎస్టిమేటెడ్ సేల్ వాల్యూ ఎంత అని అడిగితే, సో 200 యూనిట్స్ కి మార్కెట్ లో 98 రూపీస్ ఉంది అని అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో
సో 200 into 98 అంటే ఎంత మార్కెట్ లో సేల్ వాల్యూ 19,600. 600. అలాగే ఈ గూడ్స్ ని అమ్మడానికి నాకు ఖర్చులు అవుతాయి కదా, సేల్ చేయడానికి ఖర్చు అవుతుంది కదా. సో ఒక Yes, 600 sir. రూపీస్ ఖర్చు అవుతున్నాను అంటే మార్కెట్ లో నేను వీటిని అమ్మితే నాకు వచ్చే వాల్యూ సేల్ నెట్ వాల్యూ నాకు ఎంత మిగులుతుంది డబ్బులు 19,000. 19,000. దీని యొక్క కాస్ట్ ఎంత 2,400 అన్న. యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ఇన్వెంటరీ వాల్యూ రేట్ 20,400 ఆర్ 19,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్ నాన్న. అప్పుడు నేను ఇక్కడ ఇది చూపిస్తాను ఇక్కడ 20,400 చూపించి ఎంత చూపిస్తాను 19,000. ఇది 19 చూపించడం వల్ల ఆటోమేటిక్ గా నా ప్రాఫిట్ కూడా ఏమవుద్ది తగ్గిపోతుంది. మరి ప్రాఫిట్ సార్ అలా తగ్గించాలంటే ఫ్యూచర్ లో రాబోయే లాస్ కోసం ముందు తగ్గించేస్తారా? తగ్గించవచ్చు, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం. ఓకేనా? ఓకే సార్. సో దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ నాన్న చెప్పగలవా? 78,400 సారీ 78,400 మైనస్ 1,400 ఎంత అవుతుంది? 77. ప్రాఫిట్ 77,000 అయిపోతుంది. 1,60,000 ప్లస్ 90 మైనస్ 1,02,000 దట్ ఈక్వల్స్ టు 77,000. సో ఇన్వెంటరీ ప్రాఫిట్ తగ్గిపోయిందా? ఎందుకు తగ్గిపోయింది సార్? బికాస్ ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నేను చెప్తున్నా, వాల్యూ కానీ 19 కాకుండా సమ్ వాల్యూ సమ్ 29,600 సంథింగ్ వచ్చింది అనుకో. అలాంటప్పుడు ఇది ఎంత అవుతుంది? 29,000. దట్ మీన్స్ కాస్ట్ ఆర్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే నేను అప్పుడు చూపించాను, మళ్ళీ ఏం చూపిస్తాను? 29,000 వచ్చినాక చూపించను, కాస్ట్ చూపిస్తాను. అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 78,400 వస్తుంది. సార్ 29 చూపించి ప్రాఫిట్ పెంచుకోవచ్చు కదా? పెంచకూడదు, బికాస్ we have to follow conservatism. Future profits should not be recorded. Future losses should be recorded. కన్సర్వ్ జాగ్రత్త పడచ్చు. లాస్ వస్తుందని ఫ్యూచర్ తెలుసు, జాగ్రత్త పడి ప్రాఫిట్ తగ్గించుకో. బట్ ఫ్యూచర్ లో ప్రాఫిట్ వస్తుందని తెలుసు, కంగారు పడి ప్రాఫిట్ ఇన్కమ్ ముందే రికార్డ్ చేయకు. జాగ్రత్త పడడం, పొదుపుగా ఉండమంటుంది. రైట్? ఇది మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్ నా రైట్. దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. వాల్యుయేషన్ ఎవరికైనా వాల్యుయేషన్ లో డౌట్ ఉంటే అడగచ్చు. సో ఈ వాల్యుయేషన్ కాస్ట్ గురించి అలాగే ఎన్ఆర్వి గురించి మనం మాట్లాడాం. ఇంకొంచెం డీటెయిల్ అనాలిసిస్ ఉంటుందన్న నెక్స్ట్ స్టేజ్ దాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చూడండి, లేకపోతే కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. నెక్స్ట్ థియరీ అయినా జనరల్ థియరీ అనేది చాలా ఈజీ. సో ఇట్స్ కాల్డ్ ఇన్వెంటరీ రికార్డ్ సిస్టమ్. ఇన్వెంటరీని బుక్స్ లో ఎలా రికార్డ్ చేసుకోవాలి? రికార్డింగ్ మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒక దాని పేరు పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్, రెండోది పర్ఫెక్చువల్ ఇన్వెంటరీ సిస్టమ్. పీరియాడిక్ అండ్ పర్ఫెక్చువల్. సో ఆల్రెడీ మేబీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో వీటిలో వినుంటారు కొంతమంది. రైట్? ఎవరైనా ట్రై చేస్తారా? సాయి యశ్వంత్, సాయి ఎం సాయి, సాయి సుబ్బారావు సార్. చెప్పు సాయి. సార్ మాది ఎంపీసీ సార్. అవునా నాన్న? ఓకే, నో ప్రాబ్లం. శ్రీవర్ధన్, అమ్మాయిలోకి వెళ్దాం పోనీ. హేమ సంతోషి, నిత్య. ఇంటర్ లో రాలేదు సార్. ఇంటర్మీడియట్ లో రాలేదన్నా? స్టాక్ వాల్యుయేషన్ యాక్చువల్ స్టాక్ వాల్యుయేషన్ వచ్చింది సార్, ఓకే, కానీ నో ప్రాబ్లం నాన్న. ఇక్కడ ఉన్న వర్డ్స్ ప్రకారం నువ్వు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ పీరియాడిక్ అంటే ఆ వర్డ్ చెప్పగలవా? పీరియాడిక్ అంటే ఎస్ పర్టికులర్ డేట్ నా రికార్డ్ చేయాలి. పర్టికులర్ పీరియడ్, రైట్? ఒక పీరియడ్ కి ఒకసారి అని అర్థం పీరియడ్. ఎస్ సార్. పర్ఫెక్చువల్ అంటే మీనింగ్ తెలియదు. రెగ్యులర్. రెగ్యులర్, ఓకే రైట్? Okay, నేను బ్యాంక్ లో 1,00,000 రూపాయలు వేసాను అనుకో డిపాజిట్, ఓకే బ్యాంక్ లో 10% ఇంట్రెస్ట్ ఇస్తానడు అనుకో. ఓకే సార్. ఆ బ్యాంక్ లో 1,00,000 రూపాయలు అలా ఉంచానంటే నాకు ఎవ్రీ మంత్ ఏమొస్తుంది? ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అలా రెగ్యులర్ గా వస్తుంది కదా నాన్న. వస్తుంది సార్ రెగ్యులర్. మనం పర్ఫెక్చువల్ అంటాం. ఓకే ఆ రెగ్యులర్ ఏ యాక్టివిటీ చేసినా ఇట్స్ కాల్డ్ పర్ఫెక్చువల్ యాక్టివిటీ. లైఫ్ లాంగ్ అలా కంటిన్యూస్ అన్నమాట, లైఫ్ లాంగ్ కంటిన్యూస్. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు దీనిలో ఫస్ట్ థింగ్ పీరియాడిక్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీని బుక్స్ లో ఎప్పుడు వెరిఫై చేయాలి, రైట్, రికార్డ్ చేయాలి అని క్వశ్చన్ అడిగితే
ఇన్వెంటరీని రెగ్యులర్ గా రికార్డ్ చేసుకుంటూ ఉండడం మంచిదా, ఎప్పుడైనా ఒకసారి ఇన్వెంటరీ ఉందా లేదా అని వెరిఫై చేయడం మంచిదా? పీరియాడిక్ అయితే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది కదా సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే సో ఏప్రిల్ టు మార్చ్ మన అకౌంటింగ్ ఇయర్ అంటున్నాను. ఎస్ సార్. పర్చేజెస్ ఒకసారి రికార్డ్ ఉంటుంది, అంటే పర్చేజెస్ అనేది ఒక్కసారి జరుగుద్దా, ఇయర్ లో చాలా సార్లు జరుగుద్దా? చాలా సార్లు జరుగుతుంది సార్. సేల్ జరుగుతుంది సార్ చాలా చాలా సార్లు. సార్లు జరుగుతున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతున్న Yes. క్వశ్చన్ అంటే ఇన్వెంటరీని నేను ఎంత ఉంది నా గుడౌన్ లో స్టాక్ ఎంత అని నేను వెరిఫై చేయాలనుకునే సిస్టమ్ పెట్టుకుంటే రెగ్యులర్ బేస్ లో నేను వెరిఫై చేయనా గుడౌన్ లో ఉన్న వాల్యూ, లేదంటే ఒకసారి ఏదైనా ఒక రోజు వెళ్ళి మాత్రమే వెరిఫై చేస్తే సరిపోతా ఇయర్ లో? ఇయర్ లో ఒక రోజు రికార్డ్ చేస్తే చాలు సార్. ఎందుకంటే సెల్లింగ్ అండ్ పర్చేస్ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది కదా సార్. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ప్రాబ్లం ఉంది. ఏంటి? నువ్వు అన్నట్టు ఈ రెండు లో వెళ్ళి ఇన్వెంటరీ చూసుకుంటే సరిపోద్ది కదా సార్, ఎందుకంటే ఈ రెండుకి బుక్స్ ప్రిపేర్ చేయాలి. బుక్స్ ప్రిపేర్ చేసినప్పుడు నా ఇన్కమ్ కరెక్ట్ గా రావాలంటే స్టాక్ ని వాల్యూ చేయాలి. సో మీరు చెప్పిన దాని ప్రకారం నేను పీరియాడిక్ ఒకసారి చేస్తాను, అంటే లైక్ ఇయర్ లో ఒకసారి ఇన్వెంటరీ వాల్యూ చేస్తాను అంటే ప్రాబ్లం ఏంటంటే పర్చేజ్ చేసిన గూడ్స్ అమ్ముతున్నప్పుడు నా దగ్గర ఉండిపోయిన వాల్యూ ఎలాంటి వాల్యూ, లైక్ మధ్యలో దారిలో ఏమైనా ఏ ఎలకలో తినేసాయి అనుకో గూడ్స్ ని, లేదు సమ్ వేస్టేజ్ జరిగిపోయింది, లేబర్ సరిగ్గా హ్యాండిల్ చేయకుండా గూడ్స్ పాడైపోయాయి అనుకున్నాను. ఇలాంటి విషయాలు మీకు అసలు తెలుస్తాయా? తెలియదు సార్ అప్పుడు. తెలియదు. మరి రెగ్యులర్ చెకింగ్ చేయకపోతే, నువ్వు ఇన్వెంటరీ రెగ్యులర్ గా వాల్యూ చేయకపోతే, రెగ్యులర్ గా రికార్డ్ చేసుకోకపోతే నీకు చాలా విషయాలు తెలియదు. అవును సార్. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అలా ప్రతిసారి నేను రికార్డ్ చేయాలంటే నాకు పర్సన్ కావాలి, ఆడికో మనిషి పెట్టాలి, ఆడికి శాలరీ పే చేయాలి, అది సార్. పెద్ద పని. అలా అని చెప్పి నువ్వు ఇన్వెంటరీ రికార్డ్ చేయమని గుడౌన్ లోకి వెళ్ళి కౌంట్ చేస్తుంటే మరి ఇలా కౌంట్ చేయడానికి అది ఏమైనా మన ఎదురుకో కనబడే చిన్న వస్తువా? ఇన్వెంటరీ అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. అవును సార్. లార్జ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా పెద్దది కదా. ఎస్ సార్. మరి ఆ లార్జ్ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఎక్కువ స్టాక్ ని ఒక్క రోజులో కౌంట్ చేసేయగలవా? చూసి ఫిజికల్ గా వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెర్ఫెక్చువల్ గా రోజు చూద్దాం అంటే చేయగలవా? చేయలేం సార్. ఒక్కసారి కౌంటింగ్ చేయడానికి నాకు వారం పడద్దు అనుకుందాం. ఓకే సార్. అలాంటప్పుడు పర్ఫెక్చువల్ లో నేను చేయాలంటే అయితే ఎవ్రీ వీక్ ఒకసారి చేయాలి. అవును సార్. ఒకవేళ ఎవ్రీ వీక్ ఒకసారి నువ్వు చేసినా ఇంకో ప్రాబ్లం ఏంటంటే నువ్వు చేయాలంటే ఆ 5 రోజులు 7 రోజులు సేల్ జరగకూడదు. సేల్ జరిగింది అనుకో నేను కౌంట్ చేస్తూ ఉంటాను, వచ్చి గుడ్స్ పట్టుకెళ్ళిపోతారు సేల్ రూపంలో. ఎస్ సార్. అదే మళ్ళీ పర్చేస్ కౌంట్ చేస్తూ ఉంటాను, మళ్ళీ కస్టమర్ వస్తారు, మళ్ళీ అమ్మాలి. మరి క్లారిటీ Yes, sir. ఉందా? ఉండదు సార్. సో కాబట్టి పర్ఫెక్చువల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పర్ఫెక్చువల్ లో ఉన్నాయి, పీరియాడికల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పీరియాడికల్. సో Yes, sir. పీరియాడికల్ లో బెనిఫిట్ ఏంటంటే నాకు కావాల్సింది ఈ రెండు, ఆ ఈ 2 రోజులు వెళ్తాను, అవసరమైతే ట్రాన్సాక్షన్ యాక్టివిటీ మొత్తం అంతా ఆపేసి మొత్తం Yes, sir. 3 మనుషులు పెట్టి ఒకసారి ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ చేసుకోగలుగుతాను. అవును సార్. అది పీరియాడికల్ లో సాధ్యం అవుతుంది. కానీ దానిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇయర్ మొత్తంలో ఎక్కడైనా ఏదైనా లాస్లు జరిగితే ఐడెంటిఫై అది తెలియదు సార్. ఎస్ సార్. మొత్తం అంతా రాను. ఇప్పుడు చూడు నేనేం చెప్తాను, సింపుల్ గా అబ్జర్వ్ చేయను మంచి అక్కడ ఇప్పుడు నేను ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేశాను అనుకో, ఓకే సార్. పర్చేజ్ అనేది నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను? ఇన్వాయిసెస్. ఇన్వాయిస్. ఎస్ సార్. సేల్ ఇన్వాయిసెస్ కస్టమర్ దగ్గర నుంచి సేల్స్ రికార్డ్ చేసుకోగలను. ఎస్ సార్. సో జీపీ రాయగలను. కాకపోతే దీనిలో స్టాక్ ను వాల్యూ చేయాలి. క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత అంటే నేను పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ఫాలో అయ్యాను అనుకో, పీరియాడిక్. ఓకే సార్. సో ఈ రెండు వెళ్ళి ఫిజికల్ గా వెరిఫై చేసి వాల్యూ రాస్తాను. ఎస్ సార్. సో పర్చేజ్ వాల్యూ రాస్తాను, ఫిజికల్ గా ఎన్ని గుడ్స్ ఉన్నాయో చూసి దాని వాల్యూ చూసి ఇక్కడ ఉన్న ఖర్చులు అన్ని తీసుకుని వాల్యూ ఎలా చేయాలో నాకు నేర్చుకున్నాం కదా, Yes, sir. వాల్యూ చేశాను, సేల్స్ తో కంపేర్ చేస్తాను, జీపీ రాస్తాను. ఎస్ సార్. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, నేను Losses ఎక్కువ అవుతాయి. లాసెస్ ఎక్కడ రికార్డ్ చేయడానికి కుదరట్లేదు, ఎందుకంటే నాకు తెలియలేదు. అవును సార్. అవునా నాన్న? చూడు అబ్జర్వ్ చేయి, ఓపెనింగ్ ఇన్వెంటరీ నోన్ తెలుసు, పర్చేజ్ Yes, sir. నోన్ తెలుసు, క్లోజింగ్ ఇన్వెంటరీ ఫిజికల్లీ కౌంటెడ్. అవును సార్. ఫిజికల్ గా కౌంట్ చేసి నేను జీపీ కనుక్కున్నాను. సో దీని ప్రకారం ఓపెనింగ్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ నోన్ యాస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నేను ఎన్ని గూడ్స్ అమ్మాను అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ సేల్స్ దేంతో కంపేర్ చేస్తాను చెప్పు? పర్చేజెస్ తో కంపేర్ చేస్తాం. అప్పుడు నేను నీకు మొత్తం అన్ని రాస్తా జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఓకే సార్. చూడు, ఓకే. ఓపెనింగ్ స్టాక్ నా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉండొచ్చు, ఓకే నేను సార్. గూడ్స్ బయట నుంచి కొనొచ్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లైక్ వేజెస్, ఫ్లైట్, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెట్టొచ్చు, ఎస్ సార్. బై వాటిని సేల్ చేయొచ్చు, బై Concern. క్లోజింగ్ స్టాక్ ని వాల్యూ చేస్తాను ఎలాగా? ఫిజికల్ వెరిఫికేషన్ చేశాను ఒక డేట్, పీరియాడికల్ సిస్టమ్. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు జీపీ క్యాలిక్యులేట్ చేస్తాను, అంతేనా? అంతే సార్. ఇప్పుడు క్వశ్చన్ సింపుల్ ఏంటంటే సేల్స్ ని ఇక్కడ ఉన్నటువంటి వీటితో కంపేర్ చేస్తున్నాను. చూడు అబ్జర్వ్ చేయండి,
నేను ఒక ఎల్ షేప్ గీసానా? ఎస్ సార్. ఎల్ షేప్ లో ఏమన్నా చెప్పు. పర్చేసెస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి సార్. పర్చేస్, ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్. ఇవి నా దగ్గర గూడ్స్, అవైలబుల్ గూడ్స్ నాన్న. అవును సార్. దానిలోంచి సేల్ అయిపోగా క్లోజింగ్ స్టాక్ ని మైనస్ చేస్తే అప్పుడు దాని అర్థం ఏంటి? నేను టోటల్ గా కొన్న గూడ్స్ లోంచి స్టాక్ మైనస్ చేస్తే నాకు దాని అర్థం ఏంటి? ఎన్ని గూడ్స్ సేల్ చేసామో అన్ని వస్తాయి కదా. సార్. సో దిస్ ఎల్ షేప్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్. ఈ డెబిట్ Yes, sir. సైడ్ చూడండి, ఎల్ షేప్ లో ఉన్న ప్రతిదీ కూడా ఏంటన్నా? కాస్ట్. కాస్ట్ సార్. ఎంత పెట్టుకుంటే అదే కదా కాస్ట్ కదా. ఈ ఎల్ అవును షేప్ లో ప్రతిదీ కాస్ట్ అని. ఎల్ షేప్ ఏమనాలి? ట్రేడింగ్ అకౌంట్ లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనాలి. దట్ మీన్స్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ Expenses. ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్. మైనస్ క్లోజింగ్ స్టాక్. This is called cost of goods sold. It is compared with sales. We are calculating profit. ఎస్ సార్. This cost of goods sold is compared with sales and we are calculating gross profit. ఎస్ సార్. Right? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి వీటిల్లో? ఓపెనింగ్ స్టాక్ నాకు తెలుసు, బుక్స్ లో ఉంది రాశాను, పర్చేస్ తెలుసు, ఎక్స్పెన్సెస్ తెలుసు, బట్ క్లోజింగ్ స్టాక్ ను ఒక డేని వెళ్ళి ఫిజికల్ వెరిఫై చేసి రాస్తున్నాను అన్న. ఇలా నేను కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కనుక్కుంటున్నాను అన్న. కానీ నిజమైన కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మధ్యలో ఏదైనా లాస్ జరిగినా, ఏమైనా జరిగినా, మిస్ హ్యాండ్లింగ్ జరిగినా అది ఏమీ దీనిలో రావు. అవును సార్. ఎందుకంటే ఇది బికాజ్ ఇట్ ఈస్ ఎ పీరియాడిక్. అంటే ఈ లాసెస్ అన్ని కూడా జీపీలో కలిసిపోయి నేను అర్థం అదే కదా. అవును సార్. నాకు లాస్ వచ్చినాక డెబిట్ సైడ్ నాకు సమ్ మెటీరియల్ మిస్ హ్యాండ్లింగ్ జరిగింది, ఇక్కడ నేను లాస్ అని రాసుకున్నాను అనుకో, నా ప్రాఫిట్ ఏమవుద్ది? తగ్గిపోతుంది సార్. నేను ఇప్పుడు ఇది రాయలేదు అనుకో, ప్రాఫిట్ ఏమవుద్ది? పెరుగుతుంది సార్. Incorrect. రాయలేదు, లాస్ రికార్డ్ చేయలేదు, సో ప్రాఫిట్ పెరిగిపోయింది. అంటే పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ వల్ల నా ప్రాఫిట్ పెరిగిపోతుంది. సో దానివల్ల నాకు ప్రాపర్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తెలియదు, కరెక్ట్ వాల్యూ తెలియదు. సో లాసెస్ అవి ఇన్బుల్ట్ గా ఎంటర్ గా జరిగిపోతాయి. సో జీపీలో అది మిక్స్ అయిపోతుంది. ఎస్ సార్. పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇప్పుడు థియరీలో ఉంటుంది కదా, అంత మించి ఏం లేదు. రైట్, నేను చూడండి జాగ్రత్త సెంటెన్స్ చూద్దాం. పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ఇస్ ద మెథడ్ ఆఫ్ అసర్టైనింగ్ ఇన్వెంటరీ బై టేకింగ్ an actual physical count at a particular date. ఒక డేట్ ను చూస్తాము. రైట్ అన్న. సో నిత్యం మ్యూట్ చేశాను, జాగ్రత్తగా చదువుతాను, అప్పుడు వచ్చి డౌట్ ఉంటే అడుగు. ఓకే సార్. Which inventory is valued because the actual physical count, the system is also called physical inventory system. So periodic inventory system ko parent physical inventory system. The cost of goods sold is determined as follows: opening stock plus purchase minus closing stock. With expenses file, even expenses should be added. So I take a point on known, but it is physically counted. Closing inventory is physically counted. This is called cost of goods sold and it is compared with sales and we are calculating GP. ఎస్ సార్. The problem and the cost of goods sold does not include, so it includes everything, even losses. We don't know anything. So periodic inventory system is simple and less expensive. ఖచ్చితంగా ఖర్చు తక్కువ, ఎప్పుడో ఒకసారి చేస్తే సరిపోద్ది, పర్ఫెక్షన్ అయితే రెగ్యులర్ గా చేయాలి. అయితే ఈ సిస్టమ్ లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయంట, ప్రాబ్లం ఉందంటే ఇందాకే అనుకున్నాం ఇవి కూడా. ఫిజికల్ ఇన్వెంటరీ టేకింగ్ మోర్ దాన్ వన్స్ a year for preparation of quarterly, half yearly financial statements. Physical చేయాలి, మోర్ ఎక్స్పెన్సివ్, అది కూడా మోర్ ఎక్స్పెన్సివ్. నెక్స్ట్, ఫిజికల్ కౌంట్ ఆఫ్ గుడ్స్ రిక్వైర్స్ క్లోజర్ ఆఫ్ నార్మల్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ ని ఆపేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ ఆపితేనే మొత్తం స్టాక్ ని వాల్యూ చేయగలం. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ టేకెన్ యాజ్ ఎ రెసిడ్యువల్ ఫిగర్. రెసిడ్యువల్ ఫిగర్, ఓపెనింగ్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ ఇస్ నోన్ యాజ్ రెసిడ్యువల్ ఫిగర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఐడెంటిఫై ది లాసెస్, లాస్ ఆఫ్ గుడ్స్ డ్యూ టు pilferage, damage, fraud, something. You cannot identify because it is a residual figure. Inventory control is not possible. Inventory ఎంత ఉంది ఏంటి అసలు క్యాలిక్యులేట్, ఏ రోజు ఎంత ఉందో స్టాక్ చెప్పగలగడంలో చెప్పలేము. చెప్పలేం సార్. ఏదో ఒక రోజు చెప్పగలం, అన్ని రోజులు చెప్పలేము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ది ఇన్వెంటరీ ఇన్ హ్యాండ్ అండ్ ఇట్స్ వాల్యూ thereof. It is difficult to plan operations, how much and when to order, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎంత గూడ్స్ గొడవ ఎంత స్టాక్ ఉంది, అంటే ఏ విషయాలు పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ లో తెలియదు. వీటన్నిటిని రికార్డ్ చేయాలంటే పర్సన్ ఉండాలి, ఒక స్టోర్ సపరేట్ గా రికార్డ్ చేయాలి. దీని అంతటిని ఆపోజిట్ లో మనం మాట్లాడుకుంటే దాని ఇట్ ఈస్ కాల్డ్ పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్. ఎస్ సార్. సో దీనిలో రికార్డింగ్ ఆఫ్ ఇన్వెంటరీ బ్యాలెన్సెస్ ఆఫ్టర్ ఈచ్ రిసీట్ అండ్ ఇష్యూ, దిస్ ఇస్ కాల్డ్ స్టోర్స్ లెడ్జర్. సో ఒక బుక్ మెయింటైన్ చేస్తారు నా ఆర్గనైజేషన్స్ లో, మ్యానుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో. దీనిలో నా గూడ్స్ వచ్చే రిసీట్ లో రాస్తాడు, గూడ్స్ వెళ్ళిపోయి ఇష్యూ రాస్తాడు, ఎవ్రీడే గూడ్స్ ఎంత స్టాక్ ఉందో బ్యాలెన్స్ రికార్డ్ చేస్తాడు. రిసీట్ వచ్చిన ప్రతిసారి రాస్తాడు, ఇష్యూ చేసిన ప్రతిసారి రాస్తాడు, ఎవ్రీడే బ్యాలెన్స్ తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇలా తెలిస్తే దాన్ని ఏమంటాం? పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్. ఎస్ సార్. దీని వల్ల ఏంటన్నా బెనిఫిట్స్?
లాస్ అనేది మనకి జరిగింది Identify. తెలిసిపోతుంది. ఏదో Yes, sir. చెక్ చేస్తే లాస్ ఈజీగా ఐడెంటిఫై. సో ఓపెనింగ్ స్టాక్ ఇస్ నోన్, పర్చేస్ ఆర్ నోన్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఆర్ నోన్, క్లోజింగ్ ఇన్వెంటరీ ఇస్ ద బ్యాలెన్స్ ఫిగర్. స్టాక్ ని బ్యాలెన్స్ ఫిగర్ కింద చెప్తానన్న, మళ్ళీ ఫిజికల్ కౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టోర్స్ లెడ్జర్ లో బ్యాలెన్స్ ఎవ్రీడే మనకి ఏమవుతుంది కనబడుతుంది. Yes, sir. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్పెక్చువల్ ఇన్వెంటరీ. ఈ సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా పీరియాడికల్ లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏం చేయొచ్చు, రెక్టిఫై చేయొచ్చు. Rectify చేయొచ్చు. Yes, sir. కానీ అది అంత ఈజీ కాదు, ఎందుకంటే దీని కాస్ట్ మళ్ళీ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఓకేనా? Yes, sir. సో దిస్ ఇస్ ద Okay. కాన్సెప్ట్ ఆఫ్ రికార్డింగ్ ఇన్వెంటరీ. సో Sir, మరి చెప్పనా, ఇప్పుడు ఏ కాన్సెప్ట్ ని యూస్ చేస్తారు సార్? అది మన ఇష్టం అన్న, మన బేస్ చేయగలిగే కెపాసిటీని బట్టి. ఇప్పుడు చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకో, చిన్న చిన్న బిజినెస్ చేసి ఉన్నారనుకో, వాళ్ళు పర్ఫెక్షన్ దాకా వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారు, పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ ఫాలో అయిపోతారు. అంటే లైక్ ఈ రెండులో ఒకసారి అన్ని పనులు ఆపేసి స్టాక్ వాల్యూ చేసుకుంటాడు, అది రాసుకుంటాడు, బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. సార్ సార్ కట్ అయిపోయి మా అర్థమైందా నాన్న? మళ్ళీ చెప్పనా? మన నిత్య అర్థమైందా? మళ్ళీ చెప్పనా? వాయిస్ రావట్లేదు, 1 సెకండ్. నిత్య సార్ వాయిస్ కట్ అయిపోయింది సార్ ఇందాక. ఓకే అన్న, మరోసారి చెప్పనా? ఏం లేదు, జనరల్ గా ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాం ఈ రెండులో, దాన్ని తీసుకొచ్చి బుక్స్ లో రికార్డ్ చేసుకుంటాం, చూసుకుని బుక్స్ ఆఫ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో ఆర్గనైజేషన్ చిన్నదైతే ఫిజికల్ వెరిఫికేషన్ అన్న, ఆర్గనైజేషన్ కొంచెం పెద్ద అనుకున్నా రెగ్యులర్ స్టాక్ చెకింగ్ కావాలి కాబట్టి పర్ఫెక్చువల్ సిస్టమ్ ని ఫాలో. ఓకే రైట్ రైట్. సో దీంతో మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఇన్వెంటరీ అయ్యింది. ఇంకా మనకు కొన్ని విషయాలు ఉన్నాయి, డెటర్మినేషన్ ఫార్ములా క్యాలిక్యులేషన్స్ అవి ఉన్నాయి, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. రైట్. సో వాళ్ళ క్లాస్ ఇంతే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.